టీడీఎస్ అనేది చాలా మంది ఈ మధ్య టెస్ట్ చేసుకుంటున్నారు. ఈ అవేర్నెస్ వచ్చింది జనాలకి. సో వాళ్ళు వాడుతున్న వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది, సో ఇలా ఎంత టీడీఎస్ ఉండాలి, ఎట్లుంటే కరెక్ట్ అనేది ఒక్కసారి నాకు చెప్పరా? టీడీఎస్ అనేది మన హ్యూమన్ బాడీకి 100 నుంచి 150 ppmలో వచ్చేసి గుడ్ మేడం. అది ఓకే. మాక్సిమం కొన్ని ఏరియాలో మనకు 200 300 వరకు ఉన్నా కూడా మన బాడీ యాక్సెప్టబుల్ చేయగలుగుతుంది. అంతకంటే ఎక్కువ టీడీఎస్ అయిపోయేటప్పటికి మనకు కొన్ని డిసీజెస్ వస్తాయి. జాండీస్, కిడ్నీలో స్టోన్స్ అనే డిసీజెస్ అటాక్ అవుతాయి. మోర్ దాన్ 500 టీడీఎస్. స్టోన్స్ ఇస్ బికాజ్ ఆఫ్ వాటర్. వాటర్ వల్లనే, వాటర్లో ఉండే మినరల్స్ ఎక్కువ కావడం వల్ల. ఇప్పుడు మనం ఫుడ్ హెవీగా తిన్నామనుకోండి, అది మనకు డైజెషన్ కాకుంటే మన బాడీ వెంటనే ఇది చేసేస్తుంది. కానీ వాటర్కి అట్లా లేదు. మీరు వాటర్లో ఎంత హెవీ టీడీఎస్ తీసుకున్నా కూడా ఇన్బుల్ట్ మన బాడీలో కూడా ఆర్ఓ సిస్టమ్ ఉంది. అదే మన కిడ్నీసే. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది మన కిడ్నీస్ ద్వారా జరుగుతాయి. మంచి విషయం చెప్పారు. యాక్చువల్గా ఆయన మీరు గమనిస్తే ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, క్వాలిటీ ఫుడ్ తీసుకోకపోయినా మన బాడీ దాన్ని బయటికి దోసేస్తుంది. వామిటింగ్ చేస్తాము, లేకపోతే ఎనీవేస్ ఇట్ విల్ ఫ్లష్ అవుట్. కానీ అదే వాటర్కి వచ్చేసరికి ఏంటంటే దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కిడ్నీస్ త్రూనే బయటకు రావాలి అది. సో కంపల్సరీ దాని ఎఫెక్ట్ కిడ్నీస్ పైన పడుతుంది. దాని క్వాలిటీ ఆఫ్ ది వాటర్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ కిడ్నీస్ పైన పడుతుంది. సో మంచి విషయం చెప్పారు. ఈ ప్రాసెస్లో మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్ని ఆటోమేటిక్గా మనకు ఎందుతాయి. ఏవైతే కరగని మెటల్స్ ఇవన్నీ ఉంటాయో ఈ మినరల్స్ అన్ని మనకు బయటకు చెమట రూపంలో కానీ మిగతా వేరే వేరే సోర్స్తో బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో కొన్ని కరగని లవణాలు కొద్దిగా ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిపోయి ఆ కిడ్నీస్ చుట్టూ మలినాల రూపంలో, స్టోన్ రూపంలో ఫామ్ అవుతాయి. ఇది టీడీఎస్లో, వాటర్లో టీడీఎస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత రాను మనకు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక 100 మందిని మనం ఎంక్వైరీ చేస్తే మినిమం 30 to 40% వాళ్ళకు జాండీస్, మనం వినింటాము పచ్చకామెర్లు, పత్రికలు ఇవన్నీ అంటారు. ఎవరు అడిగినా కూడా ఏమైందంటే 30 to 40% జాండీస్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమి? మనం తాగుతున్న వాటర్లో మనకు కావాల్సిన దానికంటే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఈ మినరల్స్ని తగ్గించుకోవడం కోసమే మనం ఆర్ఓ యూజ్ చేసాము. సో ఈ మినరల్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే, కావాల్సినంతనే ఉండాలి. సో దీన్ని ఎట్లా మెజర్ చేస్తారు వాటర్లో ఈ మినరల్స్? ఏమంటే ఒక మనకు పార్ట్ పర్ మిలియన్ కిందకి టీడీఎస్ని పీపీఎంలో కొలుస్తామండి. ఒక 10 ml వాటర్ తీసుకుంటే 100 నుంచి 150 ఉన్నాయి అనుకోండి, హ్యూమన్ బాడీకి పర్ఫెక్ట్ మినరల్స్ అందుతున్నట్టు. ఓకే. దీంతోపాటు పీహెచ్ అనేది బేస్లో ఉండాలి, లేదంటే ఆల్కలైన్లోనే ఉండాలి. మనకు ఈ బేస్ కంటే దిగజారింది అనుకోండి, అప్పుడు మనకు ఇబ్బంది కలుగుతుంది. ఓకే.